రండి. పాపం నా కోసం చాలా మెట్లు దిగొచ్చారు. నువ్వు ఒక్క మెట్టు దిగి వస్తే నేను ఎన్ని మెట్లు దిగడానికైనా సిద్ధమే. అంత ఆలోచించాల్సిన అవసరం మీకేమిటి? మీ బ్రతుకులు మీకున్నాయి, మీ జీవితాలు మీకున్నాయి, మీ భార్య పిల్లలు అంతస్తులు మీ అహం అవన్నీ మీ చుట్టూ అలాగే ఉన్నాయి. టీచర్ గారు, మన ఇద్దరి మధ్య ఈ తగాదాలు గొడవలు మామూలేగా. రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ. బ్రేక్ఫాస్ట్? రండి, కూర్చోండి. బుద్ధి లేదు. కింద పడిన గుడ్లు యజమానికి పెట్టావా? అవి కింద పడ్డం, నువ్వు ఏరడం ఊదడం నేను చూడలేదనుకుంటావా? నీకు తిండి పెట్టే యజమాని ఇలాగా చూడడం. ఇంటి యజమానికి భోజనం శుభ్రంగా పెట్టాలని ఈ రోజు నువ్వు వాడికి చెప్పిన నీతి, తాళిగట్టిన వాడితో జీవితాంతం తోడుగా ఉండాలని ఆ రోజు నీకు గుర్తుంటే ఈ డైనింగ్ టేబుల్ ఇలా ఉండేది కాదేమో. ఏ ఆవిడున్నారుగా, ఆవిడ ఇవన్నీ చూసుకోరా? గదిలోంచి బయటికే రారా? ఆవిడ మీలాగే, ఇద్దరూ ఒకటే అహంలో. సారీ, అనవసరంగా నేను పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడడానికి రాలేదు. నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడకుండా నా ఇంటి స్తంభాలతోనూ గోడలతోనూ మాట్లాడడానికి వచ్చారా? మీ అబ్బాయి గురించి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. దేనికి? సుభద్ర జీవితానికి సంబంధించి అన్ని బాధ్యతలు ఇప్పుడు నేను తీసుకున్నాను. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి చాలా దౌర్జన్యంగా మాట్లాడాడు. సుభద్రను లేపుపోతానని, ఎవరు అడ్డం వస్తారో చూస్తానని పెద్ద గూండాలా మాట్లాడాడు. మీ వాడిని కంట్రోల్ చేయమని చెప్పడానికి వచ్చాను. కంట్రోల్ కాకపోతే అరెస్ట్ చేయిస్తాను. ఆహా, అది చెప్పడానికి ఇక్కడికి రావడం దేనికి? నాతో అక్కడే చెప్పేశారుగా. ఏ నాకు భయపడ్డారా? నోర్మి, ఆత్మాభిమానం ఉన్నదాని నేను ఎవరికి భయపడ్డా. కాదనుకున్నప్పుడు నీ తండ్రి ఆనంద్ కుమార్ నే లెక్క చేయలేదు. ఆయన గురించి మర్యాదగా మాట్లాడండి. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే అది మీ మీదే పడుతుంది, కానీ ఆకాశానికి ఏం కాదు. మైండెడ్. ప్రసాద్, ఆవిడ గురించి నువ్వు మర్యాదగా మాట్లాడితే మంచిది. మర్యాద తెలియని మనుషులకి మర్యాద ఎందుకు ఇవ్వాలి? ఏయ్, పళ్ళు రాలగొడతాను. ఏది కొట్టం చూద్దాం. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? అమ్మాయి నువ్వు మీరుండండి. అరే ఉండమన్నానా? ఆగో, వీడికి సమాధానం నేను చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది సమాధానం? నీ చుట్టూ కోటి ప్రశ్నలున్నాయి, ముందు వాటికి సమాధానం చెప్పు. భర్తకి కట్టిన తాళికి విలువ నువ్వు ఒక ఆడదానివా? మనసు మండినప్పుడే మనిషిలో సంస్కారం ఉండాలి. ఎదటి వాళ్ళు మాట తూలినప్పుడే మన మాటలో బ్యాలెన్స్ ఉండాలి. భార్య ఎక్కడైనా అవమానం పొందొచ్చు గాని భర్త ముందు అవమానం పొందకూడదు. అది ఏ భర్త సహించలేడు, వాళ్ళు విరోధులైనా సరే. సుభద్ర, మా వాడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా? లేదు. అడిగింది మిమ్మల్ని కాదు. ఆవిడ మాటే నా మాట. అవును, ఆవిడ ఏ గోతులో పడమంటే ఈవిడ అదే గోతులో పడుతుంది. మరి నీ ఉద్దేశం ఏమిటి? ఎవరైనా సరే నా పద్ధతికి వచ్చి నా ఇష్ట ప్రకారం నడుచుకుంటేనే. నీ సమాధానం? అతని పద్ధతికి దద్దమ్మలా పనుండటం నాకిష్టం లేదు. అంటే మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్నమాట. అవును. అతని దగ్గర నేను ఓడిపోయినా ప్రసాద్ దగ్గర నేను ఓడిపోనివను. తండ్రి అనుకుంటే కొడుకు అంతకంటే ఎక్కువ చదివాడు. ఆ రోజు కుక్క కాటికి ఈ రోజు చెప్పు దెబ్బ కొడతాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓహ్ సారీ, నేనెవరో మీకు పరిచయం లేదు కదా. సుభద్ర బెస్ట్ ఫ్రెండ్. నన్ను అందరూ అప్పలకొండ ఆపుకో అంటారు. ఆ ప్రసాద్ విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యి విడిపోయాం. సుభద్ర, ఆ రోజు వాళ్ళు నా గురించి నీకు చెప్పినవన్నీ నిజాలు కావు, నిందలు. ఆ విషయం నీతో చెబుదాం అనుకునే లోపే నన్ను మెడబెట్టుకుని బయటికి గంటేశారు. ఆ సుబ్బు, ఇంతకుముందు నేను ప్రోగ్రామ్ ఇన్ఛార్జిని కదా, ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ నేను. సారీ, ఈ విషయం చెబుదామనే మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు ప్రసాద్ దగ్గర ఉన్నావు అన్నారు. ఇంకా ప్రసాద్కి నీకు పెళ్లి అయిపోయింది అనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే వాడు మాట్లాడాడు. మై గాడ్! ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పు. సుభద్ర, మీరుండండి. ఏమన్నాడు? సుభద్ర, నువ్వు ఉండు. చూడు మిస్టర్, మీ తర్వాత వచ్చి మాట్లాడండి, వెళ్ళండి. సారీ అండి, నిజం తెలిసాక చెప్పకపోవటం నా పాలసీ కాదు. వాడు అంటాడు, సుభద్ర చాలా ఫాస్ట్ రా, వాది వరుస లేకుండా అందరితోనూ ఒకేలా బిహేవ్ చేస్తుంది అంటాడండి. అదేమిట్రా, ఆ అమ్మాయి గురించి తెలిసే ప్రేమించావు, తెలిసే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు, ఇప్పుడేమిట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాను. దానికి చాలా మందితో సంబంధాలున్నాయి, ఆ సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఏమైనా సరే దాన్ని వదిలించుకోవాలి అన్నాడండి. ఈ విషయం బయటపడితే నష్టపోయేది సుభద్రే. నాలాంటి వాడు ప్రేమించి కొన్నాళ్ళు తిప్పుకుని వదిలేస్తే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు అని నీచంగా మాట్లాడాడు. మేడం, నేను ఆ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని ఇక్కడ తీసుకొస్తాను. మీరే పెద్ద మనిషిగా ఉండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏం నువ్వు మాట్లాడేది? వాడనదానికి భయపడి నన్ను కాదన్న వాణ్ణి, పతిత అన్నవాణ్ణి చేసుకోమని బతిలాడాలా? వాడు చేసుకుంటానన్నా సరే, నేను మాత్రం చేసుకోను. సుభద్ర, మనం దేన్నైనా ఎదిరించగలం కానీ కరెంటు తీగని పట్టుకోగలవా? ఈ పరిస్థితి అంతే. మేడం, మీరేం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేయవలసిన బాధ్యత మీదే. ప్లీజ్, అతన్ని చేసుకోకపోతే సుభద్ర జీవితం నాశనం అయిపోతుంది. నాశనం చేస్తాడు. సుభద్ర జీవితం మీద ఎన్నో నిందలు మోపడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ లేటరా ఎమోషన్ గా చెప్పని కొట్టేతను. నా అనుకున్న పని జరిగితే 100 కొబ్బరికాయలు కొట్టి తినేస్తారని మొంతలో ముసడు మొక్కేసుకున్నాను కాదా. ఆహా, మరి పెళ్లి గట్ట ఏటైపోయినది? కొత్త సెటప్ కోసం గెటప్ మార్చేసినానులే. అలాగా ఇంత తిను. నువ్వా? యా. ఓ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ ఈ వాళ్ళకం చూస్తుంటే కొత్త చదువు స్టార్ట్ చేసినట్టున్నాడే. నువ్వు అర్థం చేసుకుంటానంటే ఒక మాట చెప్తాను. ఎవరి దగ్గర అయితే ఆ ప్రసాద్ నీ గురించి నీచంగా మాట్లాడాడు, నిందలు వేశాడు, ఆ ఆపుకొని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ ప్రసాద్ కంటే అతను అన్ని విధాలా నీకు తగినవాడు. అలా చేసుకుంటే వాడి అహంకారాన్ని పొగరబోత్తానాన్ని నేల రాసినట్టు అవుతుంది. కళ్ళు తిరుగుతాయి వెదవకి. రేపొద్దున వాడు ఎలాంటి అభూత కల్పన చేసినా, మరో విధంగా మాట్లాడినా నిన్ను అర్థం చేసుకున్న మనిషి నీ భర్తగా నీ పక్కనే ఉంటాడు. నిర్ణయించుకో. ఆ రోజు వల్లో పడకుండా తప్పించుకున్న పికిలి పిట్ట అదే వాళ్ళెత్తుకుంటూ వచ్చి పడిందంటే వాళ్ళప్ప తంతే చిల్డ్ బియర్ బకెట్ లో పడినట్టుంది. హలో, చాలా బాగుంది. కౌబాయ్ టైపా? నేను వండర్ బాయ్ కదా. అవునులే, ప్రపంచంలో పెళ్లికళ్ళంతా నీలోనే ఉన్నట్టుంది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. ఇది ప్యూర్లీ నా పర్సనల్ అడ్రస్ కదా. మీకెవరిచ్చారు? టీవీ స్టేషన్ వల్ల? పోలీస్ స్టేషన్ వాళ్ళు. 1998 బెస్ట్ జోక్. అరే జోకర్, నేను నిన్నప్పుడు కట్ చేశాను కదా, మళ్ళీ సుభద్ర జీవితంలోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయినట్లు? అయ్యయ్యో, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎలా సార్? నేను చెత్త కుండీలో పడేసే ఇస్తరాకుల కోసం ఎదురు చూసే వీధి కుక్క లాంటి వాడిని. అది మాత్రం నిజం. థ్యాంక్ యూ. ఎప్పుడు ఏ ఇస్తరాకు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆ టైంలో సుభద్ర జీవితం విస్తరాకులా నా ముందు పడింది. తినాలనుకుంటున్నాను. తప్ప? చెప్పు. వాళ్ళిద్దరినీ చిన్న కుక్క పిల్ల విడదీసింది. ఈ పెద్ద కుక్కెళ్ళి సుభద్ర పక్కన చేరింది. ఇందులో మీ మిసెస్ గారి సపోర్ట్ కూడా నాకు ఫుల్ గా ఉంది. అది స్పెషాలిటీ. ఇదిగో, నీ చాట భారతాలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను చెప్పింది విని నువ్వు తప్పుకోకపోతే నీ బ్రతుకు వీధి భాగవతం అయిపోతుందని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు బాలు నా కోర్టులో ఉంది సారు. ఆ కోర్టు నా గ్రౌండ్ లో ఉంది. మీరేం చేసినా మా పెళ్లి ఆపలేరు. ఛాలెంజ్. నీతో ఛాలెంజ్ చేయడం నాకు. బూడిది గుమ్మడిగా పైన బూజు లాంటి వాడి. బుఫ్ అంటే బూడిదలో కలిసిపోతాం. వాళ్ళ ప్రేమకు నేను సాక్షిని. పెళ్లి జరిపించడం నా బాధ్యత. వాళ్ళ మధ్యలో నువ్వు జుట్టుపోలిగాడిలాగా వస్తే నీ జుట్టే కాదు, తలతో పాటు మొల కూడా కట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. ఏందమ్మా ఇది? నన్ను చేయని చెప్పి ఆడింటి షిఫ్ట్ అయింది, ఆడి నుంచి ఈడ షిఫ్ట్ అయింది. మరి దీని బతుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ అయిపోలే. అప్పుడు అతను నచ్చాడు, మిమ్మల్ని కాదని అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అతను నచ్చలేదు, నా దగ్గరికి వచ్చేసింది. మీరు పెద్దోళ్ళు, కొంచెం అడుపు ఉన్నోళ్ళు. చిన్నదే దానికి మీరు బుద్ధి చెప్పడం పోయి చిరుకు చిరుకు గాలి వన చేస్తే. చూడండి, మీ అమ్మాయి గురించి మీరేం కంగారు పడకండి. తన విషయం నేను చూసుకుంటాను. ఆహా, అప్పుడు ఆయన చూసుకుంటాను అని, ఇప్పుడు నువ్వు చూసుకుంటాను అంటుండే. మరి మీరు చూసుకుంటే తండ్రిగా దాని బాగు నేనేం చూసుకున్నట్టు అంట. ఇదిగో అమ్మాయి, ఆ పెద్ద నమ్ముకున్నావు అనుకో, ఈ పెక్కించుకున్నా సరే సముద్రం దాటిస్తాడు. చిల్లి తప్పులు నమ్ముకున్నావు అనుకో, అది మునిగే మనల్ని ముంచే. ఎవరి గురించండి మీరు మాట్లాడేది? తీయటి కబుర్లు చెప్పి విషయం తాగించే వాళ్ళందరూ మీకు పెద్ద మనుషులా కనిపిస్తారు. అతని వల్ల నా జీవితం పాడింది. ఇప్పుడు అతని కొడుకు వల్ల మీ కూతురు జీవితం పాడకూడదనే ఇదంతా చేస్తున్నాను. అందుకే ఇతనికి మీ అమ్మాయికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. చాలా బలవంతంగా ఒప్పించారండి. నువ్వు ఏమ్మా, ఇదేనా నాకు చెప్పు. నీకు ఇష్టమేనా? బ్రతుకు సంబంధించిన విషయాలే ఉక్రోషాలతో తీసుకోకూడదు. అలా తీసుకుంటే నేను కుక్క పిల్ల కోసం ఆడు నువ్వు విడిపోయారు కదా, రేపు పంది పిల్ల కోసం వీడు నువ్వు విడిపోయారు. నమ్మకం ఏంటి అంట. డాడీ, ప్రసాద్ ని తప్ప ఎవరిని చేసుకోవడానికైనా నేను సిద్ధమే.